ఎంతమంది ఎన్ని మాటలన్నా నేను నా మాట పైన నిలబడి ఉంటానని ఎన్నో ఏళ్లగా ప్రజల పట్ల నిలబడి ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ దేశంలో గత కొన్ని నెలలుగా అయ్యా పేపర్ లీక్లు అవుతున్నాయి, అది నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిబిఎస్ఈ ఎగ్జామ్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కావచ్చు, అయ్యా మీరు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేయడం లేదు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ తినను, నాకు అలవాటు లేదు అని చెప్పారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరేం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నాను. కానీ మరి ఎందుకు లేదు? యూత్గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే మీకు చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడికి పరిచయం చేసి, భూమిపైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గంలో అప్పచెప్పొస్తాడట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలదండ వేసి ఇంకో అలా స్ట్రేట్గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటాడట. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీదకి వెళ్ళి లేవకుండా అలా స్ట్రేట్గా పోయి ఆ స్వర్గం వస్తుంది అంటాడట. ఇది చూసి చిత్రగుప్తుడు అడుగుతాడట, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండ వేసి చూపాడు, ఇప్పుడు కదులుతలేరంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడు నా సింహాసనంలో కూర్చుంటాడు అన్నాడు. ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఇవాళ ఏమడుగుతున్నాం? 1000 కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, 1000 కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తుంది నీ ఉద్యోగం పోయింది అని చెప్పి. అరే దీనికి ఎవడు బాధ్యుడు ఉండడా? కనీసం ఉద్యోగం తీసేసే ముందన్న థ్యాంక్ యూ చెప్పడా? ఓ ఈమెయిల్ పొద్దున్న లేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%. ఎందుకు ఇలా ఉండాలి? అయ్యా మేమేమంటాను, మాకు ఉద్యోగాలు ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం. మీరు $5 ట్రిలియన్ తేలేదు కానీ మేము తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం తేరగా పరాన్న జీవులుగా పారాసైట్స్ గా బతకాలని అనుకోవడం లేదు, కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్లను మేము అని చెప్తున్నాం. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళు అంత రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆర్డర్స్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్లు వస్తాయి. అసలు ఏంటి రాజకీయ వ్యవస్థలు? ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన దేశభక్తులు?
అందువల్ల భారత రాజ్యాంగం ఆ రోజు చెప్పింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. సో ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే, మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైల్లో వేసుకో అని చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం కనుక ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇవాళ మేము రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాల ఉన్న ఇతివృత్తం అది. ఫైనల్ గా ఒక్క విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఫ్రెండ్స్, చివరగా చిలీ అనే ఒక లాటిన్ అమెరికా దేశంలో 4-5 ఏళ్ల క్రితం 15 to 19 years పిల్లలు, 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పిల్లలు 30 పైస్ మెట్రో చార్జెస్ పెంచితే వారు ప్రారంభించిన పోరాటం అక్కడ ప్రభుత్వాలనే గద్దెదించేదాకా జరిగింది. ఇవాళ హెచ్చరిస్తున్నాం, మేం ప్రజల తరఫున, ఇవాళ మీరు మీడియాను మీ చేతిలో పెట్టుకుంటారు, రాజకీయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకుంటారు, సోషల్ మీడియాను కూడా మీ చేతిలో పెట్టుకుంటారు, కానీ జనాగ్రహం కట్టలు తెంచుకుంటే దేశంలో అది మరో కాక్రోచ్ ఉద్యమం అవుతుందని నిరూపించాం. అందువల్ల ఈ పోరాటంలో అంతిమ విజయం మనది. అందువల్ల ఈ విజయం సాధించే వరకు పౌర సమాజ చైతన్యం ముందుకు జరగాలి. ఈ వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటం కొనసాగాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఒక్కసారి భరతమాత బిడ్డలం, సింగు తమ్ములం, భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం, భరతమాత బిడ్డలం. जीना है तो कदम कदम पर, ओ जीना है तो ओ कदम कदम पर जय संविधान।